పాన్ కార్డు నిబంధనల్లో భారీ మార్పులు రానున్నాయి. సామాన్యులకు ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న ఆదాయపు పన్ను చట్టం, బ్యాంకింగ్, ఆస్తి కొనుగోళ్లు, వాహనాల రిజిస్ట్రేషన్ వంటి అంశాల్లో పెద్ద ఎత్తున సడలింపులు ప్రకటించింది కేంద్రం. మరి ఇవి ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాయో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. పాన్ కార్డ్ ప్రతి ఆర్థిక లావాదేవీలో కీలకం. కానీ ఇప్పుడు అదే పాన్ నిబంధనల్లో భారీ మార్పులు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న ఆదాయపు పన్ను చట్టం 2025 సామాన్యులు, చిన్న వ్యాపారులకు ఊరటనిచ్చే నిర్ణయాలు తీసుకున్నారు. కొత్త చట్టం ప్రకారం చిన్న మొత్తాల లావాదేవీలపై పాన్ అవసరాన్ని తగ్గించారు. పైగా రోజువారీ పరిమితికి బదులుగా యాన్యువల్ లిమిట్ ని అమలు చేయడంతో బ్యాంకింగ్ కార్యకలాపాలు సులభతరం అవుతాయంటున్నారు ఎక్స్పర్ట్స్. పాన్ గురించి ఏదైతే డ్రాఫ్ట్ రూల్స్ పబ్లిష్ అయినాయో అది పబ్లిక్ వ్యూ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిష్ చేసింది. ఇప్పటికైతే డ్రాఫ్ట్ రూల్సే ఉన్నాయి. ఇప్పుడు పాన్ సంబంధించింది ఏమైతే వచ్చిందో అందులో 10 లక్షల పైన క్యాష్ విడ్రావల్స్ లేకుంటే క్యాష్ డిపాజిట్స్ ఏమైనా ఉంటే అప్పుడే పాన్ కోట్ చేయాలి. దాని కింద ఇంతకుముందు 50,000 ఉండే, ఇప్పుడు 50,000 తీసేసి పర్ యానం లిమిట్ 10 లక్షలు పెట్టేశారు. ఇది ఒక మాటలో చెప్పాలంటే ఒక కామన్ మ్యాన్ తర్వాత రూటీన్ ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉంటాయో ఆ రూటీన్ ట్రాన్సాక్షన్స్ మీద పాన్ సబ్మిట్ చేయడం అనేది ఏదైతే మ్యాండేటరీ కండిషన్ ఉండేనో ఆ కండిషన్ తీసేయడం జరిగిందనమాట. ఇప్పుడు ఈ రూల్స్ కనుక పార్లమెంట్లో అప్రూవ్ అయిపోతే గోయింగ్ ఫార్వర్డ్ ఫైనాన్షియల్ ఇయర్లో ఎవరైనా 10 లక్షల పైన క్యాష్ డిపాజిట్స్, క్యాష్ విడ్రావల్స్ ట్రాన్సాక్షన్స్ చేస్తేనే వాళ్లకు పాన్ సబ్మిట్ చేయడం మ్యాండేటరీ అయిపోతుంది. బ్యాంకింగ్ లావాదేవీల్లో రోజువారీ 50,000 రూపాయల పరిమితిని కేంద్రం తొలగించిందన్నారు ఆర్థిక నిపుణులు. ఇకపై సంవత్సరానికి 10 లక్షల రూపాయల వరకు లావాదేవీలకు పాన్ తప్పనిసరి కాదని తెలిపిందన్నారు. ఆస్తి కొనుగోలుపై పాన్ చూపించాల్సిన పరిమితిని 20 లక్షలకు పెరగడంతో మధ్యతరగతి కుటుంబాలకు ఊరటనిస్తోందని తెలిపారు. ముఖ్యంగా కామన్ మ్యాన్కి ఇది రిలీఫే, ఎందుకంటే 10 లక్షల ట్రాన్సాక్షన్స్ ఎక్కువ మందికి ఉండవు. అది కాకుండా ముఖ్యంగా ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్లో కొత్త లాస్ట్ ఇయర్ ఎగ్జామ్షన్ తీసుకోవడం జరిగింది. అందులో 12 లక్షల వరకు ఎగ్జామ్షన్ ఉన్నది కాబట్టి 10 లక్షల ట్రాన్సాక్షన్స్ చేసి పాన్ సబ్మిట్ చేసినా కూడా విత్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్లోనే ఉంటారు వాళ్ళు. ఇది కాకుండా ఇంకొకటి అదే కండిషన్స్లో 5 lakhs రూపీస్ 5 లక్షల వరకు ఒక వెహికల్ ఏదైనా కొంటే, 2 వీలర్స్ ఏమైనా కొంటే ఇప్పుడు పాన్ సబ్మిట్ చేయడం కండిషన్ కూడా తీసేశారు. ఇంతకుముందు పాన్ ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉండే, ఇప్పుడైతే ఆ లిమిట్ తీసేయడం జరిగింది. ఇవే ఈ కామన్ మ్యాన్కి ముఖ్యంగా అప్లికేబుల్ అయ్యే ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు డ్రాఫ్ట్ రూల్స్ వచ్చినవి ఇవే. హోటల్ బిల్లుల విషయంలో కూడా 1,00,000 రూపాయల వరకు పాన్ అవసరం ఉండదన్నారు ఎకనామిక్స్ ఎక్స్పర్ట్స్. 5 లక్షల లోపు వాహనాల కొనుగోలుకు పాన్ మినహాయింపు ఇచ్చారని తెలిపారు. డిజిటల్ చెల్లింపులు ప్రోత్సహించేందుకే ఆన్లైన్ లావాదేవీలపై సడలింపులు ప్రకటించారన్నారు ఆర్థిక నిపుణులు. పాన్ కార్డ్ సడలింపుతో పాటు పాన్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కఠిన జరిమానా నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఒకే వ్యక్తికి ఎక్కువ పాన్ కార్డులు ఉంటే ఆటోమేటిక్గా రద్దు కానున్నాయి.